శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్కారం. శ్రీమద్ భాగవతము శ్రీరామకృష్ణ యొక్క చరిత్రము లేదా శ్రీమద్ భాగవతము శ్రీరామకృష్ణ కథామృతము, వీటి మధ్య ఉన్నటువంటి సామ్యం పరిశీలిస్తే చాలా ఆనందం కలుగుతుంది. భాగవతం మొదటి స్కంధంలో భాగవతాన్ని గురించి ఒక మాట ఉంది. కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాది సహ, ధర్మజ్ఞానాలతో సహా కృష్ణుడు భూలోకాన్ని వదిలి నిజధామానికి వెళ్ళగా కలో నష్టదృశామేష, కలికాలంలో జనులు కృష్ణ సాంగత్యాన్ని నష్టపోయారు కనుక పురాణోర్క అధునోదిత, ఈ శ్రీమద్భాగవతం అనేటువంటి పురాణము సూర్యుడిలాగా ఉదయించింది అంటారు. కృష్ణుడు అవతారాన్ని చాలించి నిజధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు ధర్మము జ్ఞానం కూడా వెళ్ళిపోయాయి కనుక ఆ లోటును తీర్చడానికి అన్నట్లుగా, ఆ చీకటిని పోగొట్టడానికి అన్నట్లుగా కలియుగ జీవుల కోసము సూర్యోదయంలాగా ఈ భాగవత పురాణం ఉదయించింది అంటుంది భాగవతం. మనం ఆలోచిస్తే శ్రీరామకృష్ణ జీవించినటువంటి కాలం నాటి సామాజిక పరిస్థితులు పరిశీలిస్తే నిజమైనటువంటి ధర్మజ్ఞానాలు అడిగంటాయని చెప్పాలి. మనంతా ఆత్మవిస్మృతిలో పడ్డాం. మన యొక్క సంస్కృతి పట్ల, మన యొక్క పురాణాల పట్ల, మన శాస్త్రాల పట్ల చిన్న చూపు ఏర్పడింది. సనాతన ధర్మం చూపించినటువంటి పారమార్థిక సత్యాలు నిజమేనా అనేటువంటి శంక ఏర్పడింది. సరిగ్గా అట్లా జాతి ఆత్మవిస్మృతిలో పడినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి కాలఘట్టంలో శ్రీరామకృష్ణులు సూర్యులాగా ఉదయించారు. శ్రీరామకృష్ణులు ఉదయించి ఉండకపోతే భగవంతుడు సత్యము అని మనం నమ్మగలిగి ఉండేవాళ్ళం కాదు. అలాగే ఏకం సత్ విప్రా బహుధా వదంతి, సత్యం ఒకటే, దానిని ప్రాజ్ఞులు వేరు వేరు పేర్లతో పిలుస్తున్నారని వేదం చెప్పింది. ఈ వేద వాక్యాన్ని అక్షరాలా నిజం చేసి ఆచరణలో చూపించినటువంటి మహానుభావుడు శ్రీరామకృష్ణుడు. ఎందుకంటే ఆయన జీవితమే ఒక పెద్ద ప్రయోగశాల. ఎలా అయితే కలిలో మానవుల శ్రేయస్సు కోసం శ్రీకృష్ణుడు భౌతికంగా అవతారం చాలించిన నిజధామానికి వెళ్ళినప్పటికీ కలిలో ఉన్నటువంటి జీవుల శ్రేయస్సు కోసం భాగవత రూపంలో భూమి మీదనే ఉండిపోయాడో, భారతదేశంలోనే ఉండిపోయాడో, అలా లుప్తమైపోయినటువంటి సనాతన ధర్మము, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి జ్ఞానము, వాటిని మళ్ళీ పునరుద్ధరించడం కోసం శ్రీరామకృష్ణులు అవతరించారు, శ్రీరామకృష్ణులు జీవించారు. అంతేకాదు శ్రీరామకృష్ణుడు తన భౌతికమైనటువంటి దేహయాత్రను చాలించిన తరువాత కూడా ఎలా అయితే శ్రీమద్ భాగవతము వాగ్మయ రూపంలో శ్రీకృష్ణుని మన దరికి చేరుస్తున్నదో, శ్రీకృష్ణుని మనం దర్శించగలుగుతామో, శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేస్తే కృష్ణుడిని దర్శించినట్లే. అలాగే శ్రీరామకృష్ణ కథామృతాన్ని, శ్రీరామకృష్ణ బోధామృతాన్ని, శ్రీరామకృష్ణుడి యొక్క లీలల్ని, శ్రీరామకృష్ణుడి యొక్క భక్తుల చరిత్రల్ని చదివితే, వాటిని అనుశీలనం చేస్తే శ్రీరామకృష్ణుడితో సాంగత్యం చేసినట్లే, భగవంతుడి సన్నిధిలో ఉన్నట్లే. అలాగా భాగవతం ఎలా అయితే కృష్ణుడి ప్రతిరూపంగా ఉండిపోయిందో, శ్రీరామకృష్ణ కథామృతము శ్రీరామకృష్ణ యొక్క ప్రతిరూపంగా ప్రపంచంలో మనకు మిగిలిపోయింది. ఇది భాగవతానికి శ్రీరామకృష్ణుడికి ఉన్నటువంటి సామ్యం. ఇంకొక మాట ఉంది భాగవతంలో, అనర్ధోపశమం సాక్షాత్ భక్తి యోగం అధోక్షయే లోకస్యాజానతో విద్యాంశ్చక్రే సాత్వత సంహితాం. సంసారం అనే అనర్థాన్ని తొలగించడానికి సాధనమైనటువంటి భక్తి యోగాన్ని తెలిసి లోకుల అజ్ఞానం పోగొట్టడానికి, లోకుల యొక్క శ్రేయస్సు కొరకు సాత్వత సంహిత శ్రీమద్భాగవతము అనేటువంటి ఒక పురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు. శ్రీరామకృష్ణుల బోధలు కూడా ఆ విన్నటువంటి వాళ్లకు తాపాన్ని పోగొట్టాయి, అపారమైనటువంటి శాంతిని, ఆనందాన్ని కలిగించాయి. మహేంద్రనాథ్ గుప్తా గురుదేవుల బోధనతో ముగ్ధుడైపోయి ఇవి ఆయన బాధలో ఉన్నప్పుడల్లా వాటిని మళ్ళీ మళ్ళీ చదువుకునేవాడు. అందువల్ల ఆ బోధన మీద ఉన్నటువంటి గౌరవంతో, ప్రేమతో దాన్ని ఆయన అక్షరబద్ధం చేశారు. ఆయన దాన్ని రికార్డు చేసినప్పుడు తన ఒక్కరి కోసమే చేసుకొని ఉండవచ్చు, కానీ అది శ్రీమద్ భాగవతం లాగా ఇవాళ ప్రపంచంలో పలు దేశాల వారికి, పలు భాషలలో అందుబాటులోకి వచ్చి అనేక మంది తాపత్రయ పీడితులైనటువంటి జనులకు ఆనందాన్ని కలిగిస్తుంది శ్రీరామకృష్ణ యొక్క కథామృతం. కనుక ఎలా అయితే వ్యాసుడు అధోక్షజే సాక్షాత్ భక్తి యోగం అధోక్షజే సాక్షాత్ విష్ణు భక్తి యోగాన్ని తెలిసి సాధన కోసం
ఈ పురాణ సంహితను సాత్వత సంహితను రచించాడో అలాగే మహేంద్రనాథ్ గుప్తా కూడా లోకుల యొక్క భక్తి యోగ సాధనల కోసము శ్రీరామకృష్ణ కథామృతాన్ని అందించాడు. కలియుగంలో అత్యంత సులభమైనటువంటి సాధనా మార్గం భక్తి యోగం అని పెద్దలు చెప్తారు. కనుక భక్తి యోగానికి అత్యంత అనువైనటువంటి సాధనము ఈ ఆధునిక యుగంలో మనకు ఆధునిక మానవులకు, ముఖ్యంగా ఆధునికానంతర యుగంలో మరింత ఒత్తిడిలో ఉన్నటువంటి మనకు, మన పిల్లలకు, ముఖ్యంగా యువతరానికి ఎంత గొప్ప ఉపకరణం అంటే శ్రీరామకృష్ణ కథామృతం. దాన్ని మించినటువంటి సాధనం లేదనిపిస్తుంది. ఉదాహరణగా ఒక చిన్న సంఘటన మీకు మనవి చేస్తాను. ఒకసారి మద్రాస్ రామకృష్ణ మఠంలో బుక్ స్టాల్కి ఐఐటి స్టూడెంట్స్ కొంతమంది వచ్చారు, ఒక ముగ్గురు వచ్చారు. వాళ్ళు వచ్చి వారు టైం తక్కువగా ఉంది, గబగబా అంతా తిరిగి చూసి గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ కొన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక స్వామీజీ కొంచెం ఆశ్చర్యం కలిగి వాడితో మాట్లాడారు. ఎందుకంటే సహజంగా యువకులందరూ వివేకానంద బోధన పట్ల ఆకర్షితులు అవుతారు. రామకృష్ణ బోధన పట్ల ఆకర్షణ యువకులకు తక్కువ. స్వామీజీ అనుకున్నారు ఈ బుక్ స్టాల్కి వచ్చినటువంటి పిల్లలు యువకులకు సంబంధించినవి వివేకానందుడి బోధనలో కొటేషన్స్ ఏమైనా కొంటారేమో అనుకున్నారు. కానీ వీళ్ళు చాలా విచిత్రంగా కథామృతం ఒకటే కొన్నారు, ఇంకేమీ కొనలేదు. అప్పుడు అడిగారు, ఏమయ్యా మీరు యువకులు కదా, వివేకానందుడి బోధనను వదిలేసి రామకృష్ణ కథామృతం కొన్నారేమిటి అంటే వాడు చెప్పిన సమాధానం భలే ఉంది. మహారాజ్, ఈ పుస్తకంలో ఒక పెద్ద సులువు ఉంది. ఇది ఎంతలావు గ్రంథమైనా ఎక్కడైనా తెరిచి చదువుకోవచ్చు. మొదటి నుంచి చివరి వరకు ఒక వరుసలో చదవాలనేటువంటి నిర్బంధం ఈ పుస్తకానికి లేదు. దీని గొప్పతనం ఇది. ఎక్కడ ఏ పేజీ తీసి చదివినా అద్భుతమైన ఆనందం కలుగుతుంది. అందువల్ల మేము కథామృతం కొన్నామని చెప్తారు. ఇది కథామృతం యొక్క విశేషాన్ని మనకు తెలియజేసేటువంటి సంఘటన. కనుక కథామృతాన్ని ఆస్వాదిద్దాం, జీవితాన్ని భక్తితో పండించుకుందాం. జయ శ్రీరామకృష్ణ.